ఈరోజు మనం మన స్టేట్లో జరుగుతున్న బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఐడియా వచ్చి ఉంటుంది పీపీపీ మోడల్ అని. అసలు ముందు గవర్నమెంట్లో అంటే 2019 to 2024 అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, ఆ టైంలో గవర్నమెంట్ కాలేజెస్కి ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఈ పీపీపీ మోడల్ని ఎందుకు తెచ్చారు, దీనివల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ పీపీపీ మోడల్ వల్ల ఎవరికి లాభం అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ వీడియో ఎండింగ్కి. ఈ వీడియోని మనం బ్యాక్ స్టోరీ నుంచి ప్రజెంట్ వరకు కంప్లీట్గా తెలుసుకొని ఒక ఒపీనియన్కి వద్దాం. ఇది మంచిదా కాదా అని లాస్ట్కి మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ పాయింట్ దాకా వచ్చారంటే మీరు నాకు ఎక్కడో కనెక్ట్ అయ్యారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో. ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు అందరికంటే ముందు మీ దాకా రావాలంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2019 నుంచి 2024 మధ్యలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు జూన్ 2023 అప్పుడు ఒక జియో రిలీజ్ చేశారు. దాని పేరు జియో 108. ఏమని చెప్పారంటే మనకు ఆల్రెడీ 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, నేను ఇంకొక 17 మెడికల్ కాలేజెస్ కట్టిస్తాను, అది కూడా సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో తెస్తాను అని క్లియర్గా మెన్షన్ చేసి ఒక జియో రిలీజ్ చేశారు. సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అర్థం కాలే కదా, క్లియర్గా చెప్తాను వినండి. సపోజ్ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, అందులో 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ 50%లో బి కేటగిరీ అని ఉంటుంది. బి కేటగిరీలో ఒక్కొక్కరికి 12 lakhs, ఒక్కొక్క ఇయర్కి 12 lakhs ఫీజు ఉంటుంది, అది కూడా మెరిట్ బేస్డ్లోనే. ఇంకా రిమైనింగ్ ఈ 50%లో బి కేటగిరీ అయ్యాక రిమైనింగ్ ఎన్ఆర్ఐ కేటగిరీ పర్ ఇయర్ 20 lakhs పే చేయాలి. ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తారు కాలేజ్ స్టార్ట్ అవ్వకముందు. వీళ్ళందరూ సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపు సెకండ్ ఇయర్ ఇన్ఫ్రా రెడీ చేసుకుంటారు. అలా ఫైనల్ ఇయర్ వరకు ఇలా వెళ్తుంది. ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ ప్రోటోటైప్. ఇంత క్లీన్గా ప్రోటోటైప్ ఉన్నా కూడా ఎందుకు ఈ పీపీపీ మోడల్ అంటే, రీసెంట్గా సిబిఎన్ గారు ఏం చెప్పారంటే, ముందు గవర్నమెంట్లో ల్యాండ్స్ అసైన్ చేశారు ఈ మెడికల్ కాలేజెస్కి. ల్యాండ్స్ అసైన్ చేస్తే సరిపోదు, దానికి ఇన్ఫ్రా కావాలి, డాక్టర్స్ కావాలి, వీటితో పాటు సూపర్ 6 కూడా అమలు చేయాలి. కాబట్టి ఇవన్నీ సాఫీగా నడవాలంటే మనకి పీపీపీ మోడలే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. దీనికి వైఎస్ జగన్ గారు ఏం రిప్లై ఇచ్చారంటే, మేము ఉన్న ఈ కాలంలోనే మేము 5 కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్ స్టేజ్కి తెచ్చాము. సో ఇప్పటి వరకు మేము 3000 crores దాకా ఖర్చు పెట్టాం. రిమైనింగ్ ఈ 5 yearsలో మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడానికి ఎందుకు అవ్వదు అని క్వశ్చన్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీలో మన కొత్త హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఏం చెప్పారంటే, వీళ్ళు 3,000 కోట్లు అని చెప్తున్నారు, కానీ 3,000 కోట్లు ఖర్చు పెట్టలేదు, ఎక్కడ ఓన్లీ 1,800 కోట్ల దాకా ఖర్చు పెట్టారు అని చెప్పాడు. రిమైనింగ్ ఈ సూపర్ 6 తో పాటు ఇది కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, అందుకే మేము ఈ పీపీపీ మోడల్ ప్రపోజ్ చేశాము అని చెప్పారు క్లియర్ గా. ఇప్పుడు మనకి ఈ పీపీపీ మోడలే దిక్కు అని అన్నారు. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాం. అసలు పీపీపీ మోడల్, పీపీపీ అసలు ఫుల్ ఫామ్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్కి ప్రైవేట్కి పార్ట్నర్స్. వినడానికి వింత ఉంది కదా, ఇది చాలా మంచి స్కీమ్. వేటిలో ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు మనం చూస్తున్న మెట్రోస్, ఎయిర్పోర్ట్స్, ఇంకా పవర్ ప్లాంట్స్, ఇవన్నీ పీపీపీ మోడల్తోనే నడుస్తున్నాయి. వాటికి పేద కుటుంబాలకి అసలు లింక్ ఉండదు, అది అసలు డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించదు. కానీ ఒక హెల్త్లో మాత్రం ఇది ప్రతి ఒక్కరికి సెన్సిటివ్ టాపిక్. ఇది ప్రతి పేద కుటుంబానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అది ఎప్పుడు అంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ₹1 పెడితే దాని నుంచి ₹10 ఆశిస్తేనే ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటారు. సో వీళ్ళు ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, వాళ్ళు ఈ పర్ఫెక్ట్గా పని చేస్తారా లేదా. సో అలానే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఈ కాలేజెస్ అన్ని ఫినిష్ చేస్తారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి సిస్టంతో అన్నీ మంచిగా చేస్తారు. దానికి నో ప్రాబ్లం, ఇది అన్ని చోట్ల ఆల్రెడీ మంచిగా చేస్తారు కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద నేను కూడా అలా రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. కానీ వాళ్ళు లాభం లేకుండా పని చేస్తారా అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. మనకు తెలిసిన విషయం ప్రకారం 33 ఏళ్ళు కాంట్రాక్ట్, దాని తర్వాత ఇంకొక 33 ఏళ్ళు ఎక్స్టెండబుల్ కాంట్రాక్ట్ అనమాట. అంటే ఈ 33 ఏళ్ళు అయిపోయాక ఇంకొక 33 ఏళ్ళు కూడా పెంచవచ్చు. వన్స్ ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాక వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఇచ్చిన ఎంఓయూ బయట కనపడుతుందా అంటే ట్రాన్స్పరెంట్గా అసలు లేదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే 70% బెడ్స్ ఇంకా ఓపీలు అన్ని ఫ్రీ అని చెప్తున్నారు. అంటే రిజర్వేషన్ కింద వస్తుంది, రిమైనింగ్ ఓన్లీ 30% మాత్రమే ఛార్జ్ చేస్తారు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇది చెప్తున్నారు కానీ కాలేజ్ ఫీజు సంగతి అసలు చెప్పట్లేదు. కాలేజ్ ఫీజులు ఏం చేశారంటే ఇప్పుడు 50% ఫ్రీ కోటా అలానే ఉంది. ఇంకా బి కేటగిరీ 12 lakhs నుంచి 10 lakhsకి తగ్గించారు. కానీ ఎన్ఆర్ఐ కోటా మాత్రం 20 lakhs నుంచి 57 lakhsకి పెంచారు. సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యాక వన్స్ ఈ మెడికల్ కాలేజెస్ అన్ని వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాక, అంటే ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాక ఈ 50% కోటాలో వీళ్ళు కింద లాబింగ్ చేయరని గ్యారంటీ ఏంటి అంటే, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో డొనేషన్స్ లాగా ఇక్కడ కూడా ఇల్లీగల్గా కింద డబ్బులు వసూలు చేయరని గ్యారంటీ ఏంటి. ఇంకా ఒక న్యూస్ ఛానల్లో ఒక అమ్మాయి లోకేష్ గారిని, మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని
క్వశ్చన్ వేసింది. మాకు కూడా 1 year నీట్ కోచింగ్ ఇప్పించండి, నేను గైనకాలజిస్ట్ అవ్వాలని నాకు ఉంది అని అడిగింది. అప్పుడు లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా ఈ విషయం మీద మేము ఎక్కువ ఫోకస్ పెట్టి అది అయ్యేలాగా చూస్తాము అన్నారు. ఈ హెల్త్ సెక్టార్లో మాటలు చెప్పడమే కాకుండా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి వీళ్ళు అనుకున్నది చేయాలి, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ లాగా ఆలోచించవు, ప్రతిదీ బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ స్కీమ్ గురించి సెంట్రల్ గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది, వీళ్ళకి 60% సబ్సిడీ ఇస్తామని వాటిని పుష్ చేస్తుంది. కానీ ఒక గవర్నమెంట్ ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అని మీరే చెప్పాలి. ఎందుకంటే హెల్త్ సెక్టార్ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఏ కంట్రీలో అయినా కానీ హెల్త్ సెక్టార్ గవర్నమెంట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, అది ఎప్పుడూ గవర్నమెంట్ హ్యాండ్స్లోనే ఉండాలి. ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. సో ఆ పరిస్థితి రాకూడదు ఏ కంట్రీకి కూడా. అందుకే నేను ఈ హెల్త్ సెక్టార్ మాత్రం గవర్నమెంట్ కిందే ఉండాలి అని చాలా గట్టిగా నమ్ముతాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన స్టేట్లో ఏం డెవలప్మెంట్ జరిగినా మనం సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మన ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి. అదే హెల్త్ సెక్టార్లో మాత్రం అసలు ఇలా చేయకూడదు. మనం ఏ విషయంలో డెవలప్ అవ్వడానికి ట్రై చేసినా కూడా మనం సపోర్ట్ చేస్తాం, కానీ హెల్త్ సెక్టార్లో మాత్రం ఎప్పుడు ఒక అండగా గవర్నమెంటే ఉండాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మీద ఒక నమ్మకం, అదే నమ్మకం ప్రైవేట్ వాళ్ళ మీద ఉండదు. ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ ఎందుకు అసలు ఇంప్లిమెంట్ చేయలేదు వీళ్ళు? ఆల్రెడీ ప్లాన్ చేసిన ప్రకారం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఇన్ఫ్రా, వీళ్ళు సెకండ్ ఇయర్ వెళ్ళేలోపు సెకండ్ ఇయర్ ఇన్ఫ్రా, ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. వీళ్ళు 2023 జూన్లో స్టార్ట్ చేసి 2024లో జగన్ గారు దిగిపోయే టైంకి ఆల్రెడీ 5 కాలేజెస్ రన్నింగ్ స్టేజ్కి వచ్చాయి. వీళ్ళు రిమైనింగ్ ఈ 5 yearsలో ఇంకొక 5,000 crores స్పెండ్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఫినిష్ చేయొచ్చు అని నేను నమ్ముతాను. అది ఎలా అంటే ఇప్పుడు వాటికి వచ్చిన ఫండ్స్తోనే వాళ్ళు మేనేజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాకి. ఈ NRI కోటా కానీ, బి కేటగిరీ కోటా కానీ, వీటి ఫండ్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మెడికల్ కాలేజెస్లో రొటేషన్ సిస్టమ్ ద్వారా డాక్టర్స్ 24/7 ఉండేలాగా ప్లాన్ చేశారు. జగన్ గారు ఆ టైంలోనే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉన్నా కూడా వాళ్ళ నుంచి ఫండ్స్ రప్పించగలిగారు. ఇంకా జగన్ గారు నాబార్డ్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఫండ్స్ రప్పించగలిగారు. ఈ ఫండ్స్ తో ఇవన్నీ చేయగలిగారు. ఈ PPP మోడల్ ప్రపోజ్ చేసి జియో రిలీజ్ చేశాక రీసెంట్ గా ఒక మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఎవరైతే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారో ఈ PPP మోడల్ ద్వారా మీరు వచ్చి తీసుకోండి, నేను నెక్స్ట్ సీఎం అయ్యాక ఖచ్చితంగా ఈ ప్రపోజల్ని వెనక్కి తీసుకుంటాను, వెనక్కి తీసుకునేదాకా పోరాడతామని చెప్పారు. సో ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ PPP మోడల్కి ఆపోజిట్గా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల్లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ పార్టీ అని చూసుకోకుండా ఎవరికి మంచి జరుగుతుంది, ఇది ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అని మాత్రమే ఆలోచించాలి. ఇది ఆలోచించి మాత్రమే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్న చిన్న చిన్న స్టెప్సే రేపు ఫ్యూచర్లో మన స్టేట్ డెవలప్మెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇటువంటి న్యూస్ మీ దాకా రావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీ వీక్ ఇలాంటి వీడియో ఒకటి చేసి మేము ముందుకు తెస్తాను. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.